హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సంధ్య. నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలి. సో ఈరోజైతే నేను మెంతుల కర్రీ కోసం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. మెంతుల కర్రీ కోసం ముందుగా మనం చింతపండు నానపెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మెంతులను ఆయిల్లో వేసుకొని కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి వేపితే బాగా తొందరగా వేగిపోతాయి అనమాట ఆనియన్స్ అనేది. తర్వాత చూసారు, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా చింతపండు రసం ముందుగా నానబెట్టుకుని చింతపండు రసం వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే అయిపోతుంది అనమాట. ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి కర్రీ త్వరగానే అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సరిపడినంత ఉప్పు కారం అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. క్వాంటిటీ వేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. పులుపు కూడా మన తగ్గట్ట సరిపోయినంత వేసుకోవాలి. చపాతీకి ఇంకా రైస్కి చాలా బాగుంటుందండి కర్రీ. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.